ఫ్లిప్‌కార్ట్‌లో మనకి మోటోది అండ్ పోకోది ప్రైస్ రివీల్ చేశారనమాట. అండ్ సెప్టెంబర్ 26 కదా అవైలబుల్ వస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పటికి కొన్ని డీల్స్ అవైలబుల్ ఉంది కదా! చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు ఆ డీల్స్ మనం కొనొచ్చా? ఇప్పుడు ఆ ఫోన్స్‌ని కొనొచ్చా? ఇప్పుడు 15,000లో మనకి పోకో ఎక్స్6 కావచ్చు. అండ్ మోటో ఫోన్ 20,000లో వస్తుంది. మోటో H50 Pro 28,000లో వస్తుంది కదా బ్రో! అవన్నీ మనం కొనొచ్చా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఒక డెడికేటెడ్ చేద్దామని చేస్తున్నాం. వీడియోకి వెళ్ళిన ఒక పాయింట్ ఏంటంటే నిన్న మనకి Xiaomi 14 48,000కి వచ్చిందనమాట. చాలా మంది కూడా దానిపైన వీడియో తీశారు. ఆ వీడియోలు పెట్టారు అండ్ డీల్స్‌లో పోస్ట్ చేశారనమాట. 45,000కి వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఆఫర్ పెట్టుకుంటే మీకు 20,000కి వస్తుంది, 30,000కి వస్తుంది చెప్పేసి చెప్పారనమాట. షార్ట్స్ కూడా రికార్డ్ చేసి పెట్టిండారు. బట్ ఏంటంటే ఎవరు కూడా దాంట్లో వస్తున్న లూప్ హోల్స్, ఆ ఫోన్లో ఉన్న ఫాగ్ ఇష్యూస్ కానీ థర్మల్ ఇష్యూస్ కానీ ఎవరు మాట్లాడలేదు, ఎవరు చెప్పలేదు ఆ వీడియోస్లో కానీ వాళ్ళ పోస్ట్ చేసిన డీల్స్ ఛానల్లో కానీ. నేను చెప్పేది ఏంటంటే నిన్న మన డీల్స్ ఛానల్లో ఆ డీల్ నేను కూడా పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అమెజాన్కి వెళ్ళి దాని రివ్యూస్ చెక్ చేసి, ఎందుకంటే నేను అది రివ్యూ చేయలే, రివ్యూస్ చెక్ చేసి ఆ రివ్యూస్ని స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి మరి మన డీల్స్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను. ఒకసారి రివ్యూస్ చూసి మళ్ళీ ఆ ఫోన్ కొనుక్కోండి అని చెప్పేసి. ఇలాగే ఎవ్వరు కూడా పోస్ట్ చేయలేదు. నేను చెప్తానంటే ఈ టైంలో అందరూ డీల్స్ పోస్ట్ చేస్తారు, అందరితో పాటు నేను పోస్ట్ చేస్తాను. వాళ్ళు ఏది పడితే పోస్ట్ చేస్తూ ఉంటుంది వేరే విషయం. బట్ నేను మాత్రం 1-4 సార్లు చెక్ చేసి అది వ్యాలిడ్ అనిపిస్తే మాత్రమే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ డీల్స్ పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్, ఒక మిస్టర్ టెక్ డీల్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ది. సో ఖచ్చితంగా జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. 1 వీక్ అయినా అట్లీస్ట్ యాక్టివ్గా ఉన్నారంటే ఈ టైంలో ప్రతి ఒక్క డీల్ నేను కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ అది వర్త్ అయితే మాత్రం నేను పోస్ట్ చేస్తాను, అందులాగా నేను కాదు. ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో మనకి మోటో ఒక డీల్ రివీల్ చేశారనమాట. మోటో మనకి ఆల్మోస్ట్ ఒక 14,000 స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ మోటో H50 Pro వరకు రివీల్ చేస్తున్నారు డీల్స్. 1 బై 1 చూద్దాం ఏది బెటర్గా ఉంది, అది మనం కొనొచ్చా, ఆ ప్రైస్ ప్యాకెట్లో మనం కన్సిడర్ చేయొచ్చా అని చెప్పేసి. ఫస్ట్ చూసుకుంటే మోటో G64 ఇది వచ్చి నేను కన్సిడర్ చేయను, ఎందుకంటే 14,000లో తీసుకొస్తున్నాను అనమాట Dimensity 7025తో. ఎందుకంటే ఇదే ప్రైస్ ప్యాకెట్లో రియల్మీ నార్జో 70 టర్బో 5,000లో అవైలబుల్ ఉంది. AMOLED డిస్ప్లేతో అండ్ Dimensity 7300 ప్రాసెసర్తో. కాకుండా పోకో నుంచి పోకో ఎక్స్6 అనే ఫోన్ వస్తుంది అనమాట. బేస్ వేరియంటే 826తో మనకి AMOLED డిస్ప్లేతో 1.5 రెజల్యూషన్తో అది మన 5,000 అవైలబుల్ ఉంది. నువ్వు 14,000 పెట్టి ఈ ఫోన్ కొనాలా అని చెప్పి ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఈ ఫోన్ మాత్రం ఇక్కడ ఈ ప్రైస్ ఎక్కడ సజెస్ట్. అండ్ నెక్స్ట్ డీల్ చూసుకుంటే మోటో నుంచి మోటో G85 అనే ఫోను. ఇది ఆల్రెడీ మన ఛానల్ రివ్యూ పెట్టాము, ఒకసారి చూడండి. ఈ ఫోన్ నేను వద్దని చెప్తా, ఎందుకంటే ఈ మోటో G85లో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. కెమెరాస్ బాగుంది కానీ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, అన్నీ బాగుంది. బట్ ఈ యొక్క ప్రాసెసర్ రెస్ట్రిక్షన్ వల్ల మనకి 4K రికార్డింగ్ క్యాబిలిటీ ఉండదు, వీడియో 4K ప్లేబ్యాక్ ఉండదు, అండ్ యూట్యూబ్లో కూడా మనకి HDR స్ట్రీమ్ చేయలేము అనమాట. ఇలాంటి ఇష్యూస్ ఉంది కాబట్టి ఈ ప్రైస్ బ్యాక్ అట్లా ఒక 16,000 ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. దీనికన్నా కూడా పోకో ఎక్స్6 బెటర్ అనేదే నా ఒపీనియన్. సో మోటో G64 కావచ్చు, మోటో G85 కావచ్చు, ఈ రెండు ఫోన్ స్కిప్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ నాకు అనిపించిన బెస్ట్ డీల్ మోటో దగ్గర నుంచి మోటో H50 ఫ్యూజన్. ఇది మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ ప్యాకెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్లో కావాలనుకుంటే మాత్రం, కెమెరాస్ నాకు మంచిగా ఉండాలనుకుంటే మాత్రం మోటో H50 ఫ్యూజన్ మాత్రం చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 5000 mAh బ్యాటరీ, 68W ఛార్జర్. సో ఈ స్పెక్స్ అన్నీ కూడా బాగుంది. అండ్ ఇంకోటి రికార్డింగ్ క్యాబిలిటీస్ మనకి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తాం కాబట్టి అన్ని కెమెరాలో కూడా 4K రికార్డింగ్ క్యాబిలిటీతో ఉన్న ఏకైక ఫోన్ మనకి మోటో H50 ఫ్యూజన్. సో 20,000 ప్రైస్ బ్యాకెట్లో మాత్రం మోటో H50 ఫ్యూజన్ మాత్రం ఒక మంచి కెమెరా ఫోన్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మోటో నుంచి ఇంకొక మంచి డీల్ రివీల్ చేశారు, మోటో H50 Pro. చాలా మంది ఇది ఎందుకు బ్రో 28,000 కదా, ఆల్మోస్ట్ నేను 26,000 కూడా ఈ ఫోన్ కొన్నాను అంటున్నారు. కానీ ఏంటంటే అది బేస్ వేరియంట్ 826తో అనమాట. అంత ప్రైస్ ఎక్కువ తగ్గిందని చెప్పను, మోస్ట్ బెస్ట్ అసలు బిగ్గెస్ట్ లూట్ అని మాత్రం చెప్పను. బట్ ఈ ప్రైస్ ప్యాకెట్ కూడా ఖచ్చితంగా మన ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. మోటో H50 Pro మనకి 12-2.6తో వస్తుంది అనమాట. అండ్ డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది కాబట్టి మనకి 3xలో పెట్టి ఫోటో షాట్స్ కూడా తీసుకోవచ్చు, 85mm ఫోటో షాట్ తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. బొకే ఎఫెక్ట్తో మాత్రం నిజంగానే ఈ ఫోన్లో కెమెరాస్ మాత్రం వన్ ఆఫ్ ది బీస్ట్ కెమెరాస్. అరౌండ్ 30,000 లోపల నేను చూసిన ఫోన్స్ ఇప్పటి వరకు చెప్తాను, అరౌండ్ 30,000 లోపల ఒక మంచి కెమెరాస్ ఫోన్ సజెస్ట్ చేయమంటే మాత్రం మోటో H50 Pro స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనేది నా ఒపీనియన్. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ కావచ్చు. కానీ ఈ ఫోన్లో నాకు అనిపించిన మెయిన్ డ్రాబ్యాక్ ఏమి తెలిసిన 4500 mAh బ్యాటరీ, అది 5,000గా ఇచ్చింటే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఆబ్వియస్లీ 128W ఛార్జర్ మనకి హైయర్ ర్యామ్ వేరియంట్ ఆఫర్ చేస్తాను అనుకోండి, బట్ 5,000 ఇచ్చింటే బాగుండనేది నా ఒపీనియన్. ఆబ్వియస్లీ 1.5 రెజల్యూషన్ డిస్ప్లే కానీ ఇవన్నీ కూడా అన్ని ఎక్సలెంట్గా ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, IP68 వాటర్ అండ్ రెసిస్టెన్స్తో వస్తుంది కాబట్టి. సో అన్ని ఫీచర్స్ కూడా 28,000లో మనం ఈ ఫోన్ ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయొచ్చు ఒక కెమెరా ఫోన్గా. ఆబ్వియస్లీ మనకి అయితే ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ నన్ను అడుగుతుంది, మోటో H50 అల్ట్రా 50,000 కోసం దాన్ని కొనొచ్చా అని చెప్పేసి. నేను చెప్తానంటే దానికన్నా బెస్ట్ ఆప్షన్స్, బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఆ ప్రైస్ ప్యాకెట్లో ఉంది. మోటో H50 అల్ట్రా పైన నాకు పెద్దగా డీల్ అయి నాకు అనిపించలేదు.
55,000కో ఏమో అనుకుంటా వాళ్ళు లాంచ్ చేసింది. ప్రజెంట్ ఇప్పుడు 50,000కి అవైలబుల్ ఉంది అనుకుంటా. ఆల్రెడీ 50,000కి ఆల్రెడీ ఈ ఫోన్ వచ్చింది. సో ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో అంత పెద్ద బెస్ట్ డీల్ అయితే నాకు అనిపించలేదు. 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. కానీ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది. కెమెరాస్ కొంచెం బాగుంటుంది ఆబ్వియస్లీ మోటోలో మనకి. కానీ ఈ ఫోన్ స్కిప్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ మోటో 850 కూడా 25,000 వస్తుంది అనమాట. ఈ 2 ఫోన్లు కూడా స్కిప్ చేయండి. నేను మోటోలో ఏ ఫోన్ చెప్తాను తెలిసిన, మోటో నుంచి మోటో 850 ఫ్యూజన్ అండ్ మోటో 850 ప్రో ఈ 2 ఫోన్లు మాత్రం కన్సిడర్ చేయండి మోటో నుంచి తీసుకోవాలంటే మాత్రం. ఇంకా మిగతా ఏ ఫోన్లు కూడా మోటో నుంచి కన్సిడర్ చేయొద్దండి. మోటో 850 ఫ్యూజన్ అండ్ 850 ప్రో మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు పోకో. సో పోకో నుంచి మనకు ఆల్మోస్ట్ 8,000కి స్టార్ట్ అవుతుంది, 7,500 స్టార్ట్ అవుతుంది అనమాట పోకో నుంచి. పోకో M6 5G ఈ ఫోన్ 7,500. ఎవరైతే 10,000 లోపల ఒక డే టు డే లైఫ్ టాస్క్లు నార్మల్గా యూజ్ చేసుకోవాలి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ కోసం పెద్ద టాస్క్ ఏం రన్ చేయను, బట్ నా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్లా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం పోకో M6 5G మీరు కన్సిడర్ చేయొచ్చు. 9 డిస్ప్లేతో వస్తుంది, బట్ ఎల్సిడి ప్యానల్ HD+ డిస్ప్లేతో వస్తుంది అనమాట ఇది. సో ఖచ్చితంగా ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ ఫోను అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఆ ప్రైస్ బ్రాకెట్లో మనం ఎక్కువ కెమెరాస్ అవన్నీ ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి 10,000 లోపల ఒక మంచి ఫోన్ కావాలి డే టు డే లైఫ్ టాస్క్ అంటే మాత్రం 7,500 రూపాయలకి మనకి పోకో M6 5G అవైలబుల్ ఉంది. దాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ డీల్ ఏమంటే పోకోలో మనకి పోకో M6 Plus వస్తుందన్నమాట. 10,500 దగ్గర 4 Gen 2 ప్రాసెసర్తో 108 మెగాపిక్సెల్ కెమెరాతో అండ్ ఫుల్ HD+ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుందన్నమాట. సో 10,000 దగ్గర మాత్రం మీరు 10,500 దగ్గర మాత్రం ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఐక్యూ డీల్స్ కూడా రివీల్ అవ్వని అప్పుడు నేను చెప్తా ఈ ఫోన్ మీరు కొనొచ్చా కొనకూడదు. ఎందుకంటే ఐక్యూ Z9X, Z9 Lite ఈ ఫోన్లన్నీ కూడా అదే ప్రైస్ బ్రాకెట్లో ఉంది. సో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటే బెటర్. బట్ ఈ ఫోన్ స్టాండ్ అలోన్గా మనం చూసినప్పుడు మాత్రం పోకో M6 Plus కూడా 5000 mAh బ్యాటరీతో 33 వాట్ ఛార్జర్తో మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. బట్ వేరే ఫోన్స్ డీల్ రివీల్ అయినా కూడా ఒకసారి చెక్ చేసి తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ పోకో నుంచి వన్ మోర్ డీల్ ఏమంటే పోకో X6 Neo. ఈ ఫోన్లో మనకి మెయిన్ ఒక కీ సెల్లింగ్ పాయింట్ ఏం తెలిసిన AMOLED డిస్ప్లే. 12,000కి మనకి AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. Dimensity 6080 ప్రాసెసర్తో 108 మెగాపిక్సెల్ కెమెరాతో అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 33 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తున్నారు. ఇది మనకి కొంచెం AMOLED డిస్ప్లేనే కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 12,000 దగ్గర ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు పోకో X6 Neo. పోకో నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ పోకో X6 5G స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో అండ్ బేస్ వేరియంటే 8256తో మనకు వస్తుంది అనమాట. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్. ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఫోన్ మాత్రము. నేను ఆల్రెడీ ఆ రివ్యూ కూడా చేశాను మన ఛానల్లో. అప్పుడు మనం కొనింది 20,000 రూపాయల దగ్గర అనుకుంటా. ఈరోజు 15,000 రూపాయలకి 15,000లో మనకి 8256తో 1.5 రెజల్యూషన్తో 68 వాట్ ఛార్జర్తో ఏ ఊరిస్తున్నా చెప్పండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ పోకో X6 మాత్రం. 64 మెగాపిక్సెల్ కెమెరా. సో కెమెరాస్ అంత తోపు అని చెప్పలేము, బట్ బాగుంటుంది. యూజువల్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాండ్ అలోన్గా కాదు, ఏ డీల్ వచ్చినా కూడా పోకో X6 మాత్రం బెస్ట్ అయితే అవుతుంది అనమాట. అండ్ పోకో నుంచి లాంచ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ నాకు ఇంకోటి అనిపించింది పోకో X6 Pro. Dimensity 8200 అల్ట్రా ప్రాసెసర్తో లాంచ్ అయిందనమాట. 90 FPS సపోర్ట్ ఉండే గేమింగ్, స్టేబుల్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది ఈ ప్రాసెసర్ మాత్రం. చాలా బాగుంటుంది ఈ ఫోను పోకో X6 Pro. ఇది కూడా మనకి బేస్ వేరియంట్ 8256తో వస్తుంది అండ్ 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్. అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే కెమెరాస్ మాత్రం మనకి ఇది కొంచెం యావరేజ్గా ఉంటుంది. అరౌండ్ ఒక 19,000 వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. సో 19,000లో అరౌండ్ 20,000 రూపాయల లోపల బెస్ట్ గేమింగ్ ఫోన్ చెప్పమంటే మాత్రం పోకో X6 Proని కళ్ళు మూసుకొని మీరు తీసుకోవచ్చు, ఎటువంటి డౌట్ కూడా లేదు. అండ్ పోకో నుంచి ఇంకో వన్ మోర్ బెస్ట్ డీల్ ఏంటంటే పోకో F6. ఈ ఫోన్లో ఏంటంటే మెయిన్ కీ సెల్లింగ్ పాయింట్ 8 Gen 3 ప్రాసెసర్. 20,000 దగ్గర ఆల్మోస్ట్ 22,000 అనుకుంటే వాళ్ళు తీసుకొస్తా ఉండేది. ఆ 22,000 దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్, ఒక మంచి స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. బట్ నేను రివ్యూ చేసినప్పుడు అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే స్టేబుల్గా లేదు ప్రాసెసరు. ఇప్పుడు కొంచెం బాగుందని ఇన్పుట్స్ వినిపిస్తుంది. వీలైతే ఇన్ బిట్వీన్ నేను ఒక ఓనర్షిప్ రివ్యూ కూడా ట్రై చేస్తాను అనమాట. బట్ ఏంటంటే ఈ 8 Gen 3 ప్రాసెసర్ కావచ్చు అండ్ LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్తో చాలా మంచి ఫోన్ ఈ ప్రైస్ బ్రాకెట్లో మాత్రం. అండ్ అరౌండ్ ఒక 1.5 మిలియన్ కూడా వస్తుంది Antutu స్కోర్. ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలంటే మాత్రం మీరు పోకో F6ని కన్సిడర్ చేయొచ్చు. 1.5 రెజల్యూషన్ డిస్ప్లే కూడా వస్తున్నారు అండ్ 5000 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్. ఏమంటే కెమెరాస్ మనకి ఆబ్వియస్లీ పోకోలో ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. సో యావరేజ్గా ఉంటుంది, కొన్నిసార్లు బిలో యావరేజ్ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. కెమెరాస్ని మీరు పోకో ఫోన్ ఏ ఫోన్ కొన్నా కూడా కెమెరాస్ని మైండ్లో పెట్టుకోవద్దండి. అంత గొప్ప కెమెరాస్ అయితే మనకి పోకో ఫోన్స్ నుంచి లేవన్నమాట. నేను చెప్పేది ఏంటంటే ఈ మోటో అండ్ పోకో ఫోన్స్లో మీకు మోటో నుంచి ఏ ఫోన్ కొనుక్కోవాలంటే మోటో 850 ఫ్యూజన్ అండ్ 850 ప్రో మాత్రం బెస్ట్ అనిపించింది నాకు. అండ్ పోకో నుంచి 10,000 లోపల అయితే పోకో M6 అండ్ 10,000 పైన పోతా ఉంటే AMOLED డిస్ప్లే కావాలంటే పోకో X6 Neo అండ్ పోకో X6 5G మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ చెప్పిన పోకో X6 Pro కానీ పోకో F6 కానీ
చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉందన్నమాట. ఇవి మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. మోటో నుంచి కొనాలనుకున్నా కూడా, పోకో నుంచి కొనాలనుకున్నా కూడా ఇవే బెస్ట్ డీల్స్, బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతుందన్నమాట నా ఒపీనియన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఎవరు నాకు డబ్బులు ఇచ్చి చేయించింది కాదు. కానీ చాలామంది ఇప్పుడు పోకో ఫోన్స్ అన్నీ కూడా ఈరోజు అవైలబుల్ ఉంది ఆఫర్స్లో, ఇప్పుడు మనం కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం చేసిన వీడియో ఇది. ఐ హోప్ మీరు దాన్ని మైండ్లో పెట్టుకున్నారంటే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏమంటే, వెయిట్ చేయండి, ఇప్పుడే దీన్ని అన్నింటినీ కొనేయద్దండి. సేల్ 25వ తేదీన మిడ్-నైట్ మనకు స్టార్ట్ అయ్యేది. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. ఇంకా బెస్ట్, ఇంకా చాలా స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవ్వాల్సింది ఉంది. అన్నీ చూసి అన్నీ చెక్ చేసి ఒక్కసారి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను నేను. సేల్కి ముందు రోజు కానీ 2 రోజుల ముందు కానీ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, ఏ ప్రైస్ బ్రాకెట్లో ఏది బెస్ట్ ఫోన్ అని చెప్పేసి. అప్పుడు మీకు డెసిషన్ తీసుకోండి. మోటో అండ్ పోకో డీల్స్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ కూడా కింద మెన్షన్ చేయండి. మోస్ట్ కనుపడి అడిగేస్తాను. దేవ్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.